ఇదొక చిన్న స్టోరీ, కానీ నా లైఫ్లో మాత్రం చాలా ముఖ్యమైన స్టోరీ. డెలివరీ అక్టోబర్లో అవుతుందా నవంబర్లో అవుతుందా అని ఆలోచించే లోపే 28 అక్టోబర్ 6:30కి డెలివరీ సైన్స్ వచ్చేసాయి. ప్రతి అమ్మాయి ఏదైనా సరే ఫస్ట్ అమ్మకే కదా చెప్పుకునేది. నేను కూడా అమ్మకి చెప్పేశా. నేను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యా. మా మమ్మీ నాకు ఇంకా ధైర్యం చెప్పింది, ఏం కాదు బిడ్డ, అంతా మంచిగా జరుగుతుంది అని. కానీ మమ్మీ మాత్రం కొంచెం కూల్గా, కొంచెం టెన్షన్గా డ్రైవర్కి కాల్ చేసింది. ఇలా కాల్ చేసిందో లేదో అలా సతీష్ అన్న వచ్చేసాడు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. మా మమ్మీ పక్కనుంది ఎవరు అంటే వినీత్, నా తమ్ముడు. వాడింటికి వచ్చాడు. నాకు లేబర్ స్టార్ట్ అయిపోయింది. నేను పుట్టింది సిరిసిల్లాలో అయినా మళ్ళీ పుట్టింది మాత్రం ఈ గౌతమి రెడ్డి హాస్పిటల్లో, అంటే పునర్జన్మ. చాలా కాన్ఫిడెంట్గా, చాలా కూల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా అంతే కాన్ఫిడెన్స్తో లేబర్ స్టార్ట్ అయిందని చెప్పింది. అమ్మో, టైం వచ్చేసింది, లేబర్ మంచిగా ప్రోగ్రెస్ అవ్వాలి, నా బుజ్జి బంగారం హెల్తీగా బయటికి రావాలి అని రూమ్లో ఆలోచిస్తుంటే నాకు ఇంకా ధైర్యం చెప్పడానికి నా ఫ్యామిలీ అంటే మా మామయ్య, అత్తయ్య, పిన్ని, శరత్ వచ్చారు. లక్కీగా శరత్ ఇండియాలో ఉండటం ఇంకా హ్యాపీ. సాయంత్రం అవుతుంది. ప్రశాంత్ ఎక్కడా, అన్నయ్య ఎక్కడా అని మమ్మీకి అడుగుతుంటే అంతలోపే అన్నయ్య, ప్రశాంత్ వచ్చేసారు. ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నా. వీళ్ళు ముగ్గురు నా పక్కన ఉన్నారంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లేబర్ ప్రోగ్రెస్ అవ్వాలని హాస్పిటల్లో కూడా చాలా ఎక్సర్సైజెస్, వాకింగ్ అన్నీ చేశా. అంతలోపే నైట్ అయిపోయింది. డాక్టర్ చెకప్కి వచ్చి ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి, ఈరోజు డెలివరీ అవ్వదు అని చెప్పేశారు. అయ్యో, ఇంకా ఏం చేస్తాంలే అనుకొని ఓకే నెక్స్ట్ డే మళ్ళీ ట్రై చేస్తా అని 29 అక్టోబర్ 2025ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశా విత్ మైల్డ్ లేబర్ పెయిన్స్. మమ్మీ, ప్రశాంత్, అన్నయ్య వాళ్ళు వాళ్ళ లోపల టెన్షన్ పడుతున్నా కూడా నన్ను మాత్రం నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ పెంచే మాటలు చెప్తూ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. పక్కన స్ట్రీట్కి వెళ్ళాలంటేనే డాడీ బైక్ స్టార్ట్ చేయి పోదాం అనే శ్రీజ ప్రెగ్నెన్సీలో లేబర్ టైంలో స్టెప్స్ ఎక్కింది, ఎక్సర్సైజ్ చేసింది. అసలు ఆ రోజు ఒక 30 టైమ్స్ హాస్పిటల్ స్టేర్స్ ఎక్కినా అనుకుంటా. క్యారింగ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇన్ మై మైండ్, ఎనీథింగ్ ఫర్ మై బేబీ. మధ్యాహ్నం అయింది. టైం గడుస్తున్న కొద్దీ కాంట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. పెయిన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రతి కాంట్రాక్షన్ టైంలో అన్నయ్య నాతో ఉన్నాడు అనే ధైర్యం, ప్రశాంత్ చూపించే ప్రేమ నన్ను ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసేసినాయి. నేను ఎప్పుడూ ప్రెగ్నెన్సీని పెయిన్లా చూడలేదు. డెలివరీ ప్రోగ్రెస్ని కూడా చాలా ఎంజాయ్ చేశా. మ్యూజిక్ హీల్స్ పెయిన్ అని అంటుంటారు కదా, కానీ నాకు మాత్రం మ్యూజిక్ ప్లస్ ఫ్యామిలీ. అసలు నాకు పెయిన్ తెలియకుండా ఉండాలని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నేను అంత పెయిన్లో కూడా డాన్సులు, జోకులు చేస్తుంటే హాస్పిటల్ స్టాఫ్ కూడా మాతో పాటు నవ్వుకున్నారు. రాత్రి అయిపోతుంది, ఇంకా లేబర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. అంతలోపే కరీంనగర్లో చాలా వర్షం. ఏదేమైనా అదే రోజు డెలివరీ అయిపోవాలని మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశా. ప్రెగ్నెన్సీ మొత్తంలో 8 months వరకు మమ్మీ ఎలా చూసుకుంటుందో అలానే చూసుకున్నాడు ప్రశాంత్. మళ్ళీ చాలా జాగ్రత్తగా 8th monthలో మమ్మీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఇంకా మమ్మీ ప్రేమ అంటారా, అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది. గౌతమి హాస్పిటల్ మిడ్ వైఫ్స్ ఆర్ ద బెస్ట్. అసలు వాళ్ళ మోటివేషన్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. నేను అంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసినా, పెయిన్స్ భరించినా లేబర్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అని చెప్పారు డాక్టర్. నైట్ వరకు చూస్తాను, లేదంటే C-section చేస్తాను అని చెప్పారు. ఒక్కసారి నేను కష్టపడిందంతా వేస్ట్ అయిందా అని బాధ అనిపించింది. నా పెయిన్ చూడలేక ఒక సెకండ్ మరి సెక్షన్ చేసుకుంటావా నాన్న అని మమ్మీ, అన్నయ్య అడిగినా ప్రశాంత్ మాత్రం ఏం కాదు, ట్రై చేయరా, నువ్వు చేయగలవు అని చెప్పిన మాటతో నేను చేసేస్తా అని ఫిక్స్ అయిపోయినా. అంతలోపే 12 అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. అయ్యో ఇంకా అవ్వట్లేదు అని అనుకున్నా, కానీ 30th అక్టోబర్ 2025 బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అయిపోతుందని ఆ సెకండ్లో తెలియలేదు. కరీంనగర్లో చాలా పెద్ద వర్షం ఉండటం, లక్కీగా హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ లేకపోవడం, అసలు డెలివరీ అంతా ఇంట్లోనే అయిపోతుందా అనే హోమ్లీ ఫీలింగ్లో ఉండే. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ కాంట్రాక్షన్స్లో మాత్రం నా పక్కన ఎవరుంటే వాళ్ళని గట్టిగా పట్టుకోవాలనిపించింది. అక్కడున్న మిడ్ వైఫ్స్, వర్కర్స్, ఫ్యామిలీ, వాళ్ళ టచ్, వాళ్ళ స్పర్శ మాత్రమే నాకు ఒక మెడిసిన్ లాగా అనిపించింది. అందరూ డెలివరీ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో నాకు తెలియదు, కానీ అంత పెయిన్లో జస్ట్ 2 hours బిఫోర్ డెలివరీ కూడా అన్నయ్య, ప్రశాంత్, నేను ఫుల్ యాక్టివ్గా కామెడీ చేసుకున్నాం. కానీ నేను ఆ టైంలో అంత స్ట్రాంగ్గా ఉండడానికి
రీజన్ మాత్రం మా మమ్మీ. మిడ్వైఫ్స్ ఇంకా చెకప్ చేసేసి లేబర్ మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది, జస్ట్ బ్రీత్ అండ్ రిలాక్స్ శ్రీజా, యూ విల్ సీ యువర్ బేబీ షార్ట్లీ అని చెప్పారు. నేను కొంచెం రిలాక్స్ అయ్యేలోపే మిడ్వైఫ్స్ డాక్టర్కి కాల్ చేసింది. అంత రాత్రి అంత వర్షంలో కూడా కాల్ చేసిన 10 minutesలో డాక్టర్ రావడం, వర్కర్స్ లేబర్ రూమ్ని సెట్ చేయడం, డాక్టర్ లేబర్ రూమ్లోకి వెళ్ళడం, నన్ను లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళడం. లాస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కదా, కొంచెం ఎగ్జైట్మెంట్, కొంచెం టెన్షన్ ఉండే. కానీ డాక్టర్ పుష్ పుష్ అంటుంటే మాత్రం డాక్టర్ ఎలా చెప్తే అలా చేయాలి, అప్పుడే బుడ్డిగాడు సేఫ్గా వస్తాడని మాత్రమే మైండ్లో ఉండే. కానీ ఇదంతా ఒక్క సెకండ్లో ఐస్ బ్లింక్ చేసే అంతలోపే అయిపోయిందా అనిపించింది. నా లాస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో అంటే లేబర్ రూమ్లో మా మమ్మీ ఉండటం నాకు అసలు క్రేజియస్ట్ మూమెంట్. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, భారీ వర్షం మధ్యలో వచ్చాడండి బుడ్డిగాడు హీరోలాగా. బుడ్డిగాడికి జన్మ నాకు పునర్జన్మ. ఎంత ముద్దుగున్నాడు నా చిన్ని బంగారం. టు ఆల్ ద మదర్స్, యూ ఆర్ ద బెస్ట్. వెదర్ యూ హ్యాడ్ ఎ నార్మల్ డెలివరీ ఆర్ ఎ సీ సెక్షన్, యూ ఆర్ ద బెస్ట్. నేను బుడ్డిని చూసిన ఫస్ట్ సెకండ్, ఫస్ట్ టచ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏమైంది సార్? చూడు చూడు చూసిన అక్కడ లోపల చిన్న చూడు మాయమైపోతుంది బంగారం. అమ్మలు సంతోషమా? ఓకే 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 ఓకే. అమ్మా అమ్మా